దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మే 13 లేఖన భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుండి 54 వచనాలలో 42వ వచనము, ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. అవునండి, యేసు ప్రభువారు లోక రక్షకుడని సమరయ గ్రామస్తులు ఎలాగ నమ్మారు అంటే, మొదటిగా సమరయ స్త్రీ కొండను విడిచి గ్రామంలోకి వెళ్ళినప్పుడు మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి 2 దినాలు వారు ఆయనని తమతో ఉండమని చెప్పి ఆ 2 దినాలు మరి ప్రభుతో మాట్లాడారు. ప్రభుతో సహవాసం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు అంటున్నారు సమరయ స్త్రీతో, నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, కానీ ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము. అవునండి, చాలా మంది వాళ్ళు ఒట్టిగానే ఏదో మామూలుగా క్యాజువల్గా యేసు దేవుడు అంటున్నారు, కానీ నిజంగా ఆయన రక్షకుడు అనేది చాలా మందికి తెలియటంలా. మరి ఒక దైవ సేవకుడు, అతడు చిన్న వయసులోనే ప్రభువును నమ్ముకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. సేవ చేయటానికి వెళ్తున్నప్పుడు అతనితో ఒక విశ్వాసి మాట్లాడాడు. నువ్వు రక్షించబడ్డావా అంటే, నేను సేవకి వెళ్తున్నాను అన్నాడు. నువ్వు రక్షించబడ్డావా అంటే, నేను చిన్నప్పటి నుంచి ఏ తప్పుడు పనులు చేయలేదు, మంచివాడిని, నా తల్లిదండ్రులు కూడా దేవుని బిడ్డలు అన్నాడు. నువ్వు నిజముగా రక్షించబడలేదు. నువ్వు నిజంగా రక్షించబడితే యేసయ్య నా పాపాల కోసం చనిపోయాడు, నేను రక్షించబడ్డాను, నేను పాపిని అని నువ్వు చెప్పగలవు. కానీ నీవు నీ స్వనీతి మీద రక్షించబడ్డావు అనుకుంటున్నావు. అది తప్పు. గుర్తుపెట్టుకోండి, ఈయన నిజముగా లోక రక్షకుడు. అవునండి, ప్రభువుని రుచి చూసి తెలుసుకోవాలి. రుచి చూసి తెలుసుకున్నప్పుడు నీవు నీ ఆత్మకైన రక్షణ ఇవ్వగలడు. అవును, ఈయన నిజముగా లోక రక్షకుడు. అంటే ప్రభువుతో మాట్లాడుతూ ప్రభు దగ్గర ఉంటే వాక్యాన్ని బట్టి నువ్వు కానీ రక్షణ అనేది నువ్వు పొందగలవు. ఆయనతో ఉండి ఆయన మాటలు విని నమ్మిన వారు బాగా గమనించండి, బాప్తిసం తీసుకుంటారు, రక్షించబడతారు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 48వ వచనము, యేసు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి, సమాజ మందిరపు అధికారి తన కుమారుడు బాగలేకపోతే సావ సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి, నా కుమారుడు చనిపోటుకు సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వచ్చి ఆ బిడ్డని బ్రతికించుమని వేడుకొనెను. అందుకు 48వ వచనంలో, యేసు సూచక్రియలను మహత్కార్యములు చేయకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని చెప్పింది. అంటే నేను వచ్చి చేస్తేనే నమ్ముతారు, నేను అద్భుతాలు మీరు చూస్తుంటేనే నమ్ముతారు, కానీ నా మాట మీద కానీ బాగా గమనించండి, వారికి అద్భుతాలు చేస్తేనే నమ్ముతారండి. నయమాను ఆయన వచ్చిన తల మీద బాగులేని చోట చెయ్యి ఆడించి బాగు చెయ్యాలి అనుకుంటాడు. అలా కాదు. అంటే ఏదో చేస్తే కాదండి, మనం ఆయన మాటను నమ్మాలి. అందుకే 50వ వచనములో, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బతికున్నాడు అన్నప్పుడు ఆ మనుషుడు, ఆ సమాజ మందిరపు అధికారి యేసు తనతో చెప్పిన మాట నమ్మి, ఎప్పుడైతే దేవుడు మాట నమ్ముతావో అద్భుతాలు, స్వస్థతలు కలుగుతాయి. నమ్మాడు, వెళ్తున్నాడు. ఇంటి దగ్గర నుంచి మనుషులు వస్తున్నారు. సమాజ మందిరపు అధికారితో, అయ్యగారు మన అబ్బాయి బ్రతికాడు. ఎన్నింటికి బాగయ్యాడు? 1 గంటకి. నిన్న యేసు ప్రభువారు కూడా 1 గంటకి తన నోటిలో నుంచి ఆ మాట పలికాడు. దేవుడి మాట నమ్మండి, వాక్యాన్ని నమ్మండి, ఆయన మాటకి లోబడదాం, అద్భుతాలు జరుగుతాయి. ఆయన మాటకు లోబడితే అద్భుతాలు జరుగుతాయి. మరి సమాజం మంది ఇప్పుడు ఊచ చేయగలిగిన అని కూడా, నీ చెయ్యి చాపు అన్నాడు. నా చెయ్యి బాగలేదు కదా, నేను ఎలా మరి చాపాలి అంటాం కాదు, చాపితే బాగలేదు. అలాగే ఆయన మాట మీద మనం నమ్మకం ఉంచుదాం, ఆయన మాట నమ్మి మనం ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం నీ కృపలో, నీ దయలో నాయన మేము నిన్ను నమ్ముతున్నాం. అయ్యా, మా నమ్మకం ద్వారా, మా విశ్వాసం ద్వారా అద్భుతాలు, స్వస్థతలు జరిగించమని, సహాయం చేయమని, మహిమను తెచ్చుకోమని, నీ గొప్ప కృప చూపించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్.